ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదంటూ రోడ్డెక్కిన 500 మంది రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు పాడకట్టి ఊరేగింపుగా ర్యాలీ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసిన రైతులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తున్నారని రైతుల ఆందోళన. ముందు ముందు పెట్టురాట ఏ బాల కొంచెం ఏ వెనుకకి ఎత్తు లేకుంది ముఖం కారాలా కదా కొంచెం ఏ వెనుకకు ఎత్తు రాలా ముఖం కారాలా కొంచెం ఎత్తు పోటు రెండంటూ తలమడుగు మండల రైతుల మందరం కొన్ని వందల మంది రైతులను ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి ఇక్కడ కాలబెట్టడం జరిగింది. మేమేంది అంటే ఏదో రాజకీయ పార్టీ పరంగా ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టలేదు. కొత్త రాజకీయం అనేదైతే లేదు. ఓన్లీ ఫార్మర్స్ రైతుల పక్షాన శవయాత్ర చేసి కాలబెట్టడం ఒకటే డిమాండ్. ఎటువంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ ఏమైంది? డిసెంబర్ 9 అన్నావు, ఆగస్టు 15 అన్నావు, మరి ఎక్కడ పోయింది? ఆగస్టు 15 2024 అయితే అయిపోయింది, ఇవాళ 17. మరి ఏ రైతులు ఇక్కడ ఉన్న రైతులు ఎవరికి రుణమాఫీ కాలేదు? మరి మీరైతే చెప్తా ఉన్నారు మీ అపోజిట్ వాళ్ళకు మీరు ఎలా పోయి కొన్ని కావుండి మేము రుణమాఫీ చేసినాం. మరి మేము అడుగుతూ ఉన్నాం అధికారంలో ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయమని ఏ రైతు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడగలే, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అడగలే, రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అడగలే. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, డిసెంబర్ 9 సంవత్సరం పెడతాను. సరే ప్రభుత్వం వచ్చింది, ఇమ్మీడియట్గానే కాదు, డబ్బులు లేవు అనుకున్నాం. ఆగస్టు 15 అని కూడా మీరే చెప్పిండ్రు కండిషన్. మరి ఇలా ఆగస్టు 15 తర్వాత రైతులందరూ పెట్టుబడి సాయం లేక ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, ఇప్పటికైనా స్పందించి ప్రతి రైతుకు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో రేషన్ కార్డు ఇంకా ఏవో కండిషన్స్ సొల్లు కబలు కాకుండా ఓన్లీ పట్టేదారు పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో ఆ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. మీరు చెప్పే టైం కాదు, మేము మీకు సమయం ఇస్తా ఉన్నాం. ఈ 15 రోజుల ప్రతి రైతుకు రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా